ఈ విద్యను చివరిసారిగా 12వ శతాబ్దంలో నలంద యూనివర్సిటీలో నేర్పేవాళ్ళు. కానీ ఆ యూనివర్సిటీ వేరే దేశాల వాళ్ళు తగలపెట్టడంతో ఆ విద్య అంతటితో ఆగిపోయింది. కానీ అది నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ తర్వాత జనరేషన్స్‌కి నేర్పించారు. కానీ ఆ నాగబంధనానికి ఒక విరుగుడు ఉంటుంది. అదే గరుడ బంధనం. దాన్ని మాత్రం నేర్పేవాళ్ళు కాదు. అథర్వణ వేదం ప్రకారం ఆ నాగబంధనం విజ్ఞానాన్ని లేదా సంపదను చెడ్డవాడి చేతిలో పడకుండా ఉన్నందుకు మాత్రమే వాడాలి. ఇంకా వీటి అన్నిట్లో నాగబంధనం మోస్ట్ పవర్‌ఫుల్. దీని విరుగుడైన గరుడ మంత్రం తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరు. నాగబంధనం అనేది ఒక వేవ్ అంటే సౌండ్. అంటే ఒక వేవ్ ప్రకారం పనిచేస్తుంది. అంటే నాగబంధనం అనేది ఒక వాయిస్ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది. దాని ద్వారా ఆ లోపల ఉన్న మెకానిజం యాక్టివేట్ అయ్యి ఆ డోర్‌ని లోపల నుండి లాక్ చేస్తది. తర్వాత మళ్ళీ అదే ఫ్రీక్వెన్సీలో గరుడ మంత్రాన్ని చెప్పినప్పుడు మాత్రమే ఆ నాగబంధనం అసలు గది ఓపెన్ అవుతుంది. వేరే ఫ్రీక్వెన్సీలో కరెక్ట్ మంత్రం చెప్పిన ఆ డోర్ వేరే గది ఓపెన్ చేస్తుంది.